అబ్బో అయ్యో అబ్బో बड़ा है आप వస్తున్నా ఉండు వస్తున్నా హాయ్ అండి అందరికీ. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ రోజు వీడియోలో ఇంట్రోలో చూసేశారు కదా, మేము ఇంటి ఎదురు ఉన్నటువంటి జామ చెట్టును ఎందుకు కొట్టివేశాము, ఆ చెట్టును ఇన్ని రోజులు ఎందుకు ఉంచాము, ఈ రోజే ఎందుకు కొట్టివేశాము, అలాగే మా చిన్నమ్మాయి మమ్మీ మమ్మీ అని వెర్రి కేకలు ఎందుకు వేసింది, అలాగే నేను ఈరోజు ఏమేమి పనులు చేశాను అనేటువంటి కొన్ని విషయాలు మీతో ఈ వీడియో ద్వారా షేర్ చేయాలి అనుకుంటున్నాను. చేసినటువంటి ప్రతి ఒక్క పని కూడా మీకు ఎంతో కొంత మోటివేషన్గా ఉంటుంది అనేటువంటి ఒకే ఒక ఆలోచనతో ఈ వీడియోతో మీ ముందుకు వస్తున్నాను ఫ్రెండ్స్. మన వీడియో ఆనవాయితీ ప్రకారం ఈరోజు ఒక మంచి మాటతో వీడియోనైతే మొదలు పెడదాం. గతానికి గాయమైతే మంచి భవిష్యత్తే దానికి ఔషధం. దీని యొక్క అర్థం పరమార్థం తెలిసిన వారు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఈరోజు ఉదయాన్నే ఎప్పటిలానే 5 గంటలకు నిద్ర లేచి గేట్లు తీయగానే మా పొట్టి కనిపించింది. మా పొట్టి కోసం అన్నం పెట్టాలి అని చెప్పేసి నేనైతే నిన్నటి రోజు మిగిలినటువంటి పాలు అన్నము కలిపి దానికి నేనైతే అన్నం అయితే పెట్టాను. కానీ చేసినటువంటి చిన్న పొరపాటు ఏంటి అంటే దానికి గిన్నెలోనో ఒక ప్లేట్లోనో పెట్టవలసి ఉండాలి. కానీ నేనేంటో నిద్రమొత్తులో లేచి వెళ్ళిపోయి ఆ కింద గచ్చు మీద అయితే అన్నం వేశానండి. తర్వాత చాలా బాధపడ్డాను. అయ్యో ఒక గిన్నెలో పెట్టినట్టయితే బాగుండేది అని చెప్పేసి సరే ఈసారి నుండి ఒక చిన్న గిన్నె అనేది దానికి పెడదాము, ప్లాస్టిక్ గిన్నె అని చెప్పి అనుకున్నాను. అంటే అది ఇప్పుడు ప్రస్తుతానికి ఒక 10-15 రోజుల్లో పిల్లల్ని అయితే పెడతానికి రెడీగా ఉందండి. అది ఇప్పుడు దాని అంటే డాగ్స్ని ఏమంటారో తెలియదు కానీ అది ఇప్పుడు దాని కడుపులో పిల్లలు ఉన్నాయన్నమాట. కొంచెం అది నీరసంగా అలాగా కనిపిస్తూ ఉంటుంది. దాని ఇంట్లో మిగిలిన అన్నము పెరుగు పాలు అంటే ఎక్కువ తెచ్చుకుంటాము, ఎక్కువ ఉంటాయని కాదండి, వీళ్ళు తినకుండా వదిలేసిన తర్వాతే వాటికి నేనైతే పెడతాను. ఇక నేనైతే ఉదయాన్నే లేచి ఫస్ట్ దానికి అన్నం అయితే పెట్టేశానండి. అన్నం పెట్టాక పక్క దుప్పట్లు అవన్నీ మడతేసుకొని ఇంట్లో అంతా పాచి పని అంతా కూడా చేసేసి నేనైతే నా పనికి వెళ్ళడానికి రెడీ అవుతున్నాను. బ్రష్ చేసేసి నేను ఇంకా వెళ్ళొస్తానని చెప్పి మా వారి చెప్పి నేనైతే బయలుదేరి వెళ్ళానండి. వంట చేయడానికి వెళ్ళాను. వెళ్తూ దారిలో ఈరోజు ఆటో ఎక్కాను. ఎక్కిన ఆటోలో ఒక అబ్బాయి అయితే ఫోను ఎదురుగా పెట్టుకొని స్క్రీను పైకి స్క్రోల్ చేస్తూ దారి చూడకుండా డ్రైవింగ్ చేస్తూ ఉన్నాడండి. కానీ ఇప్పుడు వయసు పిల్లలు మనం చెప్తే వినరు కదా, మనం మాట్లాడి మన పరువు మన విలువ తీసుకోవడం దేనికి అని చెప్పేసి నేనైతే సైలెంట్గానే కూర్చొని ఉన్నాను. కానీ ఈ సిచ్యువేషన్ ఈ సీన్ అనేది ప్రతి ఒక్కరు చూడాలి అని చెప్పేసి నేనైతే ఒక చిన్న వీడియో క్లిప్ అయితే తీశాను. ఇలాగ చేయడం వలన ఎన్నో ప్రమాదాలు ఎన్నో యాక్సిడెంట్లు జరిగి కుటుంబాలు నష్టపోతారు. వాళ్ళ మీద ఆధారపడి జీవించే కుటుంబం మొత్తం కూడా చాలా భారీ నష్టం అనేది వస్తుంది. చాలామంది బాధపడతారు, చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఎదుటివారు చేసేటువంటి చిన్న చిన్న తప్పులకు గాను. అలాగా మీరైతే ఎప్పుడు చేయకండి. నేనైతే నా పని దగ్గరకు అయితే వెళ్ళిపోయానండి. నిజం చెప్పాలి అంటే ఆ రోజు నేను ఏమేమి కూరలు వండానో నాకైతే అసలు గుర్తులేదండి. ఎందుకు అంటే ఇది వారం లేదు అంటే ఒక 5 రోజులు 4 రోజుల కిందటి వీడియో అన్నమాట. ఈ 4 డేస్ నుండి వీడియోస్ అయితే షూట్ చేస్తున్నాను కానీ
పెట్టడానికి ఎడిటింగ్ చేయడానికి అయితే టైం అయితే అస్సలు కుదరడం లేదు నాకు. నేనేం చేస్తున్నాను అంటే ఇక్కడ నాకు కావాల్సినటువంటి సరుకులు, సామానం, ఉప్పులు, కారాలు, పిండులు, బేషన్లు, డేక్షాలు, గరిటెలు, కూరగాయ ముక్కలు అన్నీ కూడా దగ్గర పెట్టుకుంటున్నానండి తెచ్చుకొని. వెళ్ళడం నేనైతే కందిపప్పు అనేది రైస్ కుక్కర్లో పెట్టేస్తాను. పెట్టాక తర్వాత పచ్చడికి ప్రిపేర్ చేసుకుంటాను. టమాటా, పచ్చిమిరకాయ, క్యాబేజ్ ఏదంటే అది ఇంకా నా ఓన్గా ఆలోచించి కర్రీస్ అనేవి చేస్తాను అక్కడ ఉన్నటువంటి కూరగాయలను బట్టి. అదేవిధంగా ముందు రోజు సాయంత్రమే కటింగ్ కొన్ని అయితే చేపించుకొని ఫ్రిడ్జ్లో పెట్టించుకుంటాను కటింగ్ చేసే వాళ్ళ చేత. ఇంకా మామూలుగా అయితే అసలు కటింగ్ అనేది నాకు సంబంధం లేని విషయము. అయినా కానీ కొన్నిసార్లు నేను వాళ్ళతో వంతు లేకుండా నేను చేసుకుంటాను కొన్ని పనులు. ఎందుకు అంటే అంత పర్ఫెక్ట్గా అన్నీ పర్ఫెక్ట్గా జరగాలి అంటే జరగవు కదా. నేను ఎప్పుడు కూడా అంటే ఆలోచిస్తూ ఉంటాను, జీతం కోసం కాదు జీవితం కోసం పని చేయాలి, ఎక్కడ చేసినా ఏ పని చేసినా అని మైండ్లో అయితే ఉంటుంది. మనం జీతం కోసం పని చేస్తే కొంతవరకే చేయగలుగుతాము. కానీ జీవితంలో భవిష్యత్తులో ఒక ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళాలి అంటే పర్ఫెక్ట్గా మన సాయశక్తుల అంతరాత్మతో మంచి మనస్సాక్షితో పని చేస్తే మాత్రం ఖచ్చితంగా మన పనే మనల్ని ఎక్కడికి వెళ్ళినా నిలబెడుతుందండి. అది మాత్రం గట్టిగా నమ్ముతాను. జీతం కోసం అంటే కొన్ని పనులు చేసి కొన్ని పనులు చేయక, జీతం పెంచితేనే ఇంకొన్ని పనులు చేస్తాను అన్నటువంటి తత్వం ఎవరిలో అయితే ఉంటుందో వాళ్ళకి కనీసం పూట కూడా గడవడం కష్టంగానే ఉంటుంది. ఎప్పుడైనా మనం పూట గడిచేది చూడకూడదు, రోజు తరం గడిచేది చూడాలి. కాబట్టి ఇక్కడ నేనైతే అన్నీ కూడా తెచ్చుకొని పప్పు పొయ్యి మీద వేసాను, పచ్చడికి వేసాను. ఆ తర్వాత స్వీట్ కోసం రవ్వ కేసరి చేశాను, సేమ్యా కేసరి చేశాను, సరిగ్గా అయితే గుర్తులేదండి. ఇంకా నేనైతే ఇక్కడ ఒక సర్కస్లో మంకీ ఏ విధంగా గంతులు వేస్తూ తిరుగుతూ ఉంటుందో సేమ్ అదే ప్రాసెస్ అనమాట. ఎందుకు అంటే నాకు పక్కన మనుషులు ఎవ్వరు లేకపోతే చాలా ఇంట్రెస్ట్గా పనిచేస్తానండి, చాలా ఇష్టంగా చేస్తాను చేసే పని. కానీ కొంచెం ఇంకా 8-8:30 అవుతుందంటే మాత్రం ఇంకా కటింగ్ అమ్మాయి వస్తుంది, అంట్లు కడిగే ఆమె వస్తుంది. ఇంకా వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళు చెప్పేదానికి సమాధానం చెప్తూ ఉండాలి. నేను మాట్లాడకపోతే ఏమనుకుంటారని చెప్పి అనుకుంటూ ఉంటాను. కానీ కొన్నిసార్లు అయితే అసలు మాట్లాడను, నా పని నేను చేసుకుంటూ ఉంటాను. ఏదైనా సరే పని అనేది ఇష్టంగా చేస్తే కష్టమని అస్సలు అనిపించదు. మనం చేసే పనిలో ప్రావీణ్యత పొందాలి అన్న ఆలోచనతో చేస్తే మాత్రం ఎంత పనైనా చేయగలుగుతామండి. లేదు దానిని పనిగానే చూసి దానికి వచ్చే డబ్బులను డబ్బుగానే చూసాము అంటే ఖచ్చితంగా మన జీవితాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడే ఆగిపోతాయి. అందులో ఎలాంటి డౌట్ అనేది లేదు. కానీ మనం ఎప్పుడైతే మనం మనస్ఫూర్తిగా పని మీద ఇష్టంగా పనిని ఇంకా నేర్చుకోవాలి, భవిష్యత్తులో ఇంకా ఎన్నో మెలకువలు తెలుసుకోవాలి, ఇంకా ఎంత బాగా చేయాలి, ఇంకా ఏం నేర్చుకోవాలి, మనం నేర్చుకోవాల్సింది ఎంత ఉంది, మనం నేర్చుకున్నది ఎంత, ఇలాగ మనం ఆలోచన చేసుకుంటూ ప్రతి పనిలో కూడా మనం ముందుకు వెళ్ళాలండి. కానీ చేసే ప్రతి పని ఏదైనా సరే ఇష్టంగా చేయండి, కష్టం అనేది అస్సలు అనిపించదు. ఇక మీరైతే ఇక్కడ ఈ చిన్న క్లిప్ అయితే చూసేయండి. మా వారు తర్వాత నేను ఇంటికి వచ్చాక నేను మా వారు చెట్టు కొట్టేసేటువంటి ఆ యొక్క చిన్న విషయం గురించి మీతో అయితే షేర్ చేస్తాను ఇప్పుడు ఈ వీడియోలో. ఇంకా ఇక్కడైతే మధ్యాహ్నం అయిందండి, ఇంటికి వచ్చాను నేను. ఇంటికి వచ్చాక ఈ ఖాళీగా కూర్చొని చెట్టుకెళ్ళి చూసి ఈ చెట్టును నరికేయాలి అని చెప్పి మా వారు అన్నారు. అయితే ఈ 1 ఇయర్ నుంచి, సంవత్సరం నుంచి కూడా అంటూనే ఉన్నారు, ఈ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ చెట్టుని తీసివేయాలి అని. నేనైతే ఆపుతూ వస్తున్నాను. కాయలు ఉన్న చెట్టు మనం తీయకూడదు, పిల్లలు ఉన్న వాళ్ళం అని చెప్పేసి. అలాగా సరే ఇంకా ఆయనకి టైం లేక ఇంకా సంథింగ్ అలా ఏదో ఇక వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నాడు అనమాట. కానీ ఆ రోజు మాత్రం కూర్చున్నారు గట్టిగా, చెట్టును మాత్రం తీసివేయవలసిందే, ఈశాన్య మూల ఉంది, ఆర్థిక ఇబ్బందులు మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది, ఇప్పటికే చాలా ఆర్థిక ఇబ్బందులు వస్తున్నాయి అని చెప్పేసి
ఇంకా ఆయన అయితే ఆ ఈశాన్యం మూలన ఉన్నటువంటి ఆ చెట్టుని తీసేసే ప్రయత్నం అయితే చేశారు. అయితే ఒక 2 గొడ్డలు తీసుకొచ్చి 2 పోట్లు వేయగానే ఆ గొడ్డలు అయితే విరిగింది, కానీ చెట్టు అయితే విరగలేదండి. మరలా వెళ్ళి ఇంకొకరి దగ్గర వేరొక గొడ్డలు తీసుకువచ్చి దాంతో నరికేశారు చెట్టునైతే. నేనైతే చాలా బాధపడ్డాను, ఎందుకంటే నాకు ఎంతో ఇష్టమైన చెట్టు. అంటే ఇదొక్కటే కాదు, చెట్లు అనేవి ఏవైనా సరే నాకు చాలా ఇష్టము. వాటికి కూడా మళ్ళానే ప్రాణం ఉంటుంది, ఉంటేనే అవి పచ్చగా ఉంటాయి, వికసిస్తూ ఉంటాయి, మనకి మంచి గాలిని అందిస్తాయి. అలాగే అది ఒక ప్రేమ. చెట్లైనా జంతువులైనా వాటికి మనకి కొంత రిలేషన్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఒక చెట్టు నాటి పెంచి పెద్ద చేయాలంటే ఎంత కష్టమో, కానీ కొట్టేయాలంటే మాత్రం ఒక గంటలో అయిపోతుంది. జీవితాలైనా అంతేనండి. ఎంతో కష్టపడి మనం ఒక ఉన్నతమైన స్థానంలోకి వచ్చాము అంటే, కానీ కొన్నిసార్లు పరిస్థితులు దారుణంగా మన మీద అటాక్ చేసి మనం మరలా కొంచెం దీన పరిస్థితిలోకి వెళ్ళడానికి ఎంతో టైం పట్టదు. కాబట్టి మనం ఎప్పుడు కూడా జీవితంలో మన దగ్గర ఉంది, ఆస్తి ఉంది, డబ్బు ఉంది అనే అహాన్ని ప్రదర్శించకూడదు. అలాగని మన దగ్గర లేదు అని చెప్పి ఎదుటివారికి తెలిసేలాగా మన బిహేవియర్ కూడా ఉండకూడదు. ఇలాగ అనుకుంటా నేనైతే. ఉంది అని ఎప్పుడు మిడిసి పడకూడదు, లేదు అని ఎప్పుడు బాధపడకూడదు. ఏ రోజు ఎలా గడవాలి అని ఉంటే అలా గడిచిపోతుంది మన జీవితాల్లో. దాని గురించి మనం ఆలోచించి కొంచెము అటు చేయలేము, కొంచెం ఇటు చేయలేము. అలాగని బాధని మనం తీసివేయలేము, అలాగని లేని సంతోషాన్ని మనం తెచ్చుకోలేము. కాబట్టి ఎప్పుడు కూడా నార్మల్గా సింపుల్గా ఉండడానికి ప్రయత్నం అయితే చేయాలి. నేనైతే ఎప్పుడు ఇదే ఆలోచిస్తూ ఉంటానండి. ఇంకా ఇక్కడ మా వారి యాక్టింగ్ అయితే చూసేయండి. తను బాహుబలిలాగా ఫీల్ అయిపోతున్నాడు అనమాట. పాట పెట్టాలా అని చెప్పడితే అన్నాడు, కానీ పెట్టడానికి నా దగ్గర డీజే సౌండ్ బాక్స్ అయితే లేదు. ఇంకా ఆయన చేసినటువంటి ఆ కామెడీ సీన్ అయితే నేను ఏమాత్రం కూడా ఎడిటింగ్ చేయలేదు, ఉన్నది ఉన్నట్టుగానే పెట్టేశాను. బాగుంది చూడడానికి, నవ్వుకోవడానికి అని చెప్పేసి. దీని గురించి అయితే గబ్బో అని అయితే అనుకోకండి. ఈ చెట్టు స్టోరీ అయితే ఇదండి. ఈ చెట్టుని ఇంకా ఈశాన్యంలో బరువు ఉండకూడదని చెప్పేసి తీసివేశారు. ఇక తర్వాత నేను ఏం చేశాను అంటే అదంతా కూడా శుభ్రంగా క్లీనింగ్ చేసేసి, ఆ తర్వాత మా వారు పాల క్యాన్లతో నీళ్లు ఎందుకు తీసుకొచ్చారంటే చిన్న విషయాన్ని అయితే షేర్ చేస్తాను. ఇప్పుడైతే మీరు చిన్న క్లిప్ చూసేయండి. ఫాస్ట్ ఫార్వర్డ్ పెడితే సూపర్ కామెడీగా ఉంటుంది.
ఇక ఇక్కడైతే మా వారు పాల క్యాన్లతో వాటర్ అయితే తెచ్చారండి. ఎందుకు అంటే పంపులు లేవా అంటే పంపు అయితే ఉందండి, చెరువు నీళ్ళది పంచాయతీ పంపు ఉంది. కానీ ఉదయము 6 దగ్గర నుండి 9 వరకు మోటార్ వేసినా కానీ ఒక్క చుక్క నీరైతే ఎక్కలేదు ట్యాంకీలోకి. అది ఎందుకు ఎక్కలేదు ఏంది అన్నది కూడా మాకు తెలియలేదండి. ఒక పైప్ అతన్ని పిలిపిస్తే పంపులు వచ్చే రోజు ఫోన్ చేయండి, ఆ రోజు వచ్చి చూస్తాను ప్రాబ్లం ఏంటి అన్నదని అన్నారు. అంతకుముందు రోజు కూడా అంతకుముందు వీడియోలో కూడా మీరు చూసే ఉంటారు. నేను ఇప్పుడు రమ్మి అక్కడ నుండి అయితే తెచ్చాను. అక్కడ నీళ్లు పట్టుకోవడం, అక్కడ నుండి నీళ్ళు తెచ్చుకోవడం, ఎదురుగా కనిపించే డాబాలో మా వదిన గారు ఉంటారు. ఇంకా ఆమె కొంచెం సహాయం చేసింది వాటర్ అనేది మాకు వాడుకోండి అని చెప్పి. ఇంకా ప్రతిసారి ఆమెను ఏం అడుగుతాం, చేసే సహాయాన్ని ప్రతిసారి మనం అడగలేం కదా. ఇంకా అందుకని మేము ఇంకా ఆయన ఆటోలో పాల క్యాన్లతో తీసుకొచ్చి రమ్ములకు పోసారు. ఇంకా ఆ నీళ్ళు ఒక 2 రోజులు వస్తే చాలే అనుకున్నాము. అప్పటికీ మాకు నీళ్ళు లేక వారం రోజులండి, 6 రోజులు. అంతకుముందు ఏం జరిగిందంటే అంతకుముందు 3 రోజులు ఇలాగే మోటరు వేయలేదు, వేసినా ఎక్కలేదు 1 గంట. సరే మా పొరపాటేలే ఎక్కలేదు అనుకున్నాము. తర్వాత ఎర్లీగా మరలా 3 రోజులకు ఒక్కసారి మాకు నీళ్లు వచ్చేది. 2 రోజులు అయిపోయాక 3 రోజు ఉదయం పూట 5 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు నీళ్ళు అయితే వదులుతారు. ఇంకా మేము ఆ రోజు వేసినా కానీ అసలు నీళ్ళు ఒక్క చుక్క ఎక్కలేదు. ఇంకేంటి ప్రాబ్లం అని చెప్పి ఆ పైపులు వాళ్ళని అంటే పంప్ రిపేర్ చేసే వాళ్ళని పిలిపిస్తే వాళ్ళు చెప్పారు, నీళ్ళు వచ్చిన రోజు చెప్పండి వస్తామన్నారు. ఇంకా ఇది ఎప్పుడు ఒక 4 డేస్ కిందటిది కదా. ఇప్పుడైతే ఇంకా ఈ రోజు అయితే ఖచ్చితంగా ఇక అతన్ని పిలిపించాలి అని అనుకున్నాము. కానీ ఏం చేశాను అంటే అతను ఒక చిన్న సలహా ఇచ్చి వెళ్ళాడు. నీళ్ళు వస్తున్నాయా రావట్లేదా అని చెప్పి చూడాలి అంటే ఇలాగమ్మా, మోటార్ పాడైందా లేదంటే ఆ ట్యాపులు ఏమన్నా మట్టి బ్లాంక్ అయిపోయిందా ఇలాగా చూడాలి అని చెప్పారు. నేనైతే అది అలానే చేశాను. మరి మాకు నీళ్ళు వచ్చాయా రాలేదా అనేది నెక్స్ట్ వీడియోలో అయితే నేను షేర్ చేస్తాను అండి. ఇంకా ఇక్కడైతే మీరు చూసేయండి. ఇంతటితో అయితే వీడియో అయితే ఏమైపోలేదు. ఎన్ని పనులు అంటే అన్ని పనులు. బట్టలన్నీ కూడా మడతేసి ఎవరే వాళ్ళకి సర్ది, ఆ తర్వాత మరలా అంట్లు తోముకొని, ఆ తర్వాత గచ్చంతా కడుక్కొని, ఇంకా చాలా పనులు ఉంటాయి కదా ఇంట్లో ఆడవాళ్ళకు. ఆ పనులన్నీ కూడా క్లీన్ చేసేసాను, అన్నీ ఫినిష్ చేసేసాను. ఇక ఈ చిన్న వీడియో అయితే చూసేయండి. నెక్స్ట్ మా చిన్నమ్మాయి స్కూల్ నుండి వచ్చేటప్పుడు ఎందుకు అరిచింది, ఓ మమ్మీ అని చెప్పి అరిచి పెద్దగా కేకలు వేసింది. మీరు సరిగ్గా గమనించినట్లయితే వీడియోలో మీకు వినిపిస్తాయి ఆ కేకలు కూడా.
వస్తున్నా ఉండు, వస్తున్నా. చూసారు కై, కర్ర ఏది? కనిపిస్తుంది నల్లగా కుక్క, అదైతే కరిచిద్ది కూడా. ఇంకా అదైతే భయపెడుతుంది. అది దాన్ని చూస్తే మాత్రం రాదు ఇంటికి. మా చిన్నమ్మాయి దాన్ని చూస్తే చాలా భయం, ఎక్కడ కరిచిద్ది ఏంటో అని. అది పెద్దవాళ్ళనే మోకాలు చెప్పులు వేసుకునిద్ది కొరకడానికి. ఇంక నేనైతే వెళ్ళాను అమ్మాయిని తీసుకొని రావడానికి. అందుకు మా అమ్మాయి మమ్మీ మమ్మీ అని కేకలు వేసింది అనమాట. ఈ వీడియో అంతా నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.